డిస్టిక్లో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. అదే కాకుండా 22వ తేదీన కులకచర్లలో ఒక లేడీ షాప్లో ఉంటే ఆమె దగ్గర నుంచి కూడా ఒక చైన్ స్నాచింగ్కు పాల్పడితే ఆమె జాగ్రత్త పడడంతో ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు విఫలయత్నం చెందడం జరిగింది. తర్వాత మళ్ళా అదే రోజున వికారాబాద్లో టౌన్లో ఒక లేడీ షాప్లో కిరాణా షాప్లో ఆమె దగ్గరికి వచ్చి వాళ్ళు సిగరెట్ ఏదో తీసుకోవాలని చెప్పి ఆమెను అడిగారు. ఆమె అందివ్వబోతే ఆమె మెడలో నుంచి ఒక చైన్ లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని వికారాబాద్ సిసిఎస్ టీం బలవంత ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా వాళ్ళ టీం అంతా కూడా అతన్ని పట్టుకోవాలని చెప్పేసి చూశారు. దీంతో మనకు ఉన్న ఆధారాలతో సీసీటీవీ ఫుటేజ్ యాజ్ వెల్ యాజ్ మనకున్న నెట్వర్క్ డేటా అంతా కూడా అనలైజ్ చేసిన తర్వాత మేము ఒక వ్యక్తి పైన మహమ్మద్ జావేద్ అని చెప్పేసి ఆ వ్యక్తిగా మనం గుర్తించడం జరిగింది. ఇతను బేసికల్గా మనకు అంతర్రాష్ట్ర ముఠాలో ఒక దొంగగా ఇతను ఇంటర్ స్టేట్ క్రిమినల్ యాక్చువల్గా ఇప్పటి వరకు దాదాపు ఒక 150 అఫెన్సెస్ ఈ చైన్ స్నాచింగ్స్ మహిళల దగ్గర గత లాస్ట్ 10 years నుంచి ఇతను చేస్తున్నారు. ఇప్పటి వరకు అతను అరెస్ట్ అయింది ఓన్లీ 2 times పోలీస్ ద్వారా అరెస్ట్ అవ్వడం జరిగింది. సో కాబట్టి మనం చూస్తే ఈయన ఎప్పుడున్నా కూడా ఎక్కడ వీళ్ళు ఇతను నేటివ్ ఆఫ్ హైదరాబాద్ బట్ బీదర్ డిస్టిక్లో ఉంటాడు కదా. సో ఈరోజు ఇతన్ని మనము బీదర్ డిస్టిక్లోని హమ్నాబాద్ తాలూకాలోని తేజస్ లాడ్జ్ వద్ద సిసిఎస్ టీం వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని వాళ్ళు దొంగతనం చేశారు. ఇవన్నీ కూడా మనకు 4 చైన్స్ అదే కాకుండా పెప్పర్ స్ప్రేస్ అండ్ ఒక వేట కొడవల దగ్గర నుంచి రికవర్ చేసుకోవడం జరిగింది. ఈయన మోడల్స్ ఆపరేటివ్ చూస్తే మనము ఎప్పుడొచ్చినా కూడా ఇతను ఒక మైనర్ వ్యక్తిని కానీ లేకపోతే ఎవరినైనా బైక్లో తెచ్చుకుంటాడు అండ్ ఇతను వెనక కూర్చుంటారు. ఆ బైక్ నడుపుకుంటూ పోతుంటే ఒంటరి మహిళలను బేసికల్గా వాళ్ళు ఎక్కడన్నా ఉన్నప్పుడు ఎక్కడన్నా వాక్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ షాప్లో ఉన్నప్పుడు కానీ చుట్టుపక్కల ఎవరు మగవారు లేకుండా ఒంటరిగా ఉన్న వాళ్ళను టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మాటల్లో పెట్టి ఆ చైన్ తీసుకొని ఇమీడియట్గా వీళ్ళు స్కూటర్ మీద వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎంఓలో ఇదే కాకుండా వీళ్ళు ఎక్కడైతే అఫెన్స్ చేస్తున్నారో అటువంటి ప్లేస్లో సెల్ ఫోన్ ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఆన్ చేయరు. ఒక 100 kilometers ముందే సెల్ ఫోన్ ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ అఫెన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 100 kilometers దూరం వెళ్ళి వేరే డైరెక్షన్లో అక్కడ ఆన్ చేయడం జరుగుతుంది. అట్లా చాలా వరకు టెక్నికల్గా వాళ్ళ ఒక ఐడెంటిటీని ప్లస్ వాళ్ళ ఒక లొకేషన్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో పోలీసులకు తెలియకుండా వాళ్ళు చాలా జాగ్రత్త పడడం జరిగింది. అదే కాకుండా వాళ్ళు వాడే మామూలు జిఎస్ఎం కాల్స్ వాడకుండా అన్నీ కూడా ఇంటర్నెట్ కాల్స్ వాడతారు. ఇంటర్నెట్ కాల్స్లో కూడా నెంబర్ కూడా ఎవరన్నా దారిన వెళ్ళే ఒక అనామకుడి నెంబర్ ఒక ఫీచర్లెస్ ఫోన్లోని నెంబర్ ఒకటి తీసుకొని ఆ నెంబర్ను వీళ్ళు ఒక ఎంటీ సెల్లో వాట్సాప్ వేసుకొని దాని నుంచి వచ్చిన ఓటీపీని పెట్టుకొని వీళ్ళు ఆ డిఫరెంట్ నెంబర్తో అంటే ఆ మొబైల్ సిమ్ వీళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు దాన్ని వైఫైతో ఇట్లా ఆపరేట్ చేస్తుంటారు. సో ఆ విధంగా చాలాసార్లు పోలీసు వెళ్ళినప్పుడు కూడా మనకు వాళ్ళు వాడుతున్న ఇంటర్నెట్ కాల్ నెంబర్ కూడా మనం చూస్తే వేరే వాళ్ళ అందులో ఉన్నప్పుడు చాలాసార్లు మాకు కూడా కొంచెం దొరకపోవడం జరిగింది. అండ్ ఇప్పుడు చాలా చాకచక్యంగా సిసిఎస్ టీం బలవంతంగా అన్వర్ పాషా అండ్ వీళ్ళ టీం అంతా కూడా కలిపి మనకు ఎస్సీ చెన్నయ్య గౌడ్, జయవర్ధన్, శివకుమార్, పిసిఎస్ కృష్ణారెడ్డి, అంజప్ప, రామకృష్ణ, రాఘవేంద్ర రెడ్డి వీళ్ళందరూ కూడా చాలా మంచిగా కష్టపడి దాన్ని ఆల్మోస్ట్ ఒక 1.5 month వరకు ఛేదించడం జరిగింది. ఇతను మనము చూస్తే ఇంతకుముందు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 cases మనకి వికారాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 2.5 తులాస్ ఒక చైన్ ఉంది. బొమ్రాస్పేట్ పోలీస్ స్టేషన్లో కూడా 2.5 తులాల ఒక చైన్ ఉంది. మార్నింగ్ 12 వరకు 11 వరకు ఎక్కడన్నా ఎక్కువగా క్రౌడ్ ఉన్న చోట ఆడవారు ఉంటారు. సో ఈవినింగ్ 4 తర్వాత కూడా మళ్ళీ క్రౌడ్ ఉన్న ప్లేసెస్లో ఉంటే వీళ్ళు ఎక్కడైనా దొరికిపోదనే ఉద్దేశంతో వీళ్ళు ఆ టైమ్ ఆఫ్ ది డే అంటే 12 PM to 4 PM మధ్యలో చూసుకొని ఎక్కడైనా ఒంటరిగా మహిళలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఈ చైన్ పుస్తల తాడు ఉన్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి ఇలా చేయడం జరిగింది. సో దాదాపు వీళ్ళు 3 రాష్ట్రాలు అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ మనకు తెలంగాణలో మొత్తం 150 కేసుల్లో ఇతను అక్యూజ్డ్గా ఉంటారు. సో చాలా చాకచక్యంగా ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక డిఫరెంట్ వ్యక్తులతో ఇప్పటివరకు అతను మనము చూస్తే
అతని కంపానియన్స్ మనం ఎవరైతే అకంప్లీస్గా చూసినట్టు అరీఫ్, మేరాజ్, అర్షద్, రషీద్ పటేల్ అండ్ అఫ్రోజ్, వజీర్, సమీర్, రౌఫ్, అర్బన్ ఎవరైనా ఇట్లా డిఫరెంట్ వీళ్ళు ఉండేవాళ్ళు కూడా వీళ్ళందరూ కోఐట్యూస్ ఇంతకుముందు కూడా వీళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇతను చాలా కరడుగట్టి నేరస్తుంది. ఇతను 2020లో ఒకసారి చెంచల్గూడ జైల్లో ఇతను పోలీసులు అరెస్ట్ చేసి అప్పుడు సెంటెన్స్ అక్కడ అండర్గో అవుతుందంటే ఆ టైంలో ఇతనికి కరోనా రావడం జరిగింది. కరోనా వస్తే ఇతను గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తే గాంధీ హాస్పిటల్ నుంచి ఇతను అక్కడ పోలీసు వారి కళ్ళు కప్పి అక్కడి నుంచి పరారవడం జరిగింది. తర్వాత అదే కేసు చెరుకుగూడ పోలీస్ స్టేషన్లో కట్టి తర్వాత ఇతన్ని మళ్ళీ అరెస్ట్ చేసి దాదాపు 2 సంవత్సరాలు జైల్లో ఉండి 2022 నవంబర్లో ఇతను రిలీజ్ అవ్వడం జరిగింది.